బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ అభ్యర్థులకు సంబంధించిన 5వ జాబితా కోసం పార్టీ ఎమ్మెల్యేలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 4వ జాబితా అనంతరం గణతంత్ర దినోత్సవం, సీఎం పర్యటనలు ఉండడంతో 5వ జాబితా ఆలస్యమైంది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలలో మరింత ఉత్కంఠ నెలకొంది. మొత్తం 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే ఎన్నికల పర్యటనలు ప్రారంభం చేయాలని సీఎం జగన్ భావించినా కుదరలేదు. అయితే భీమిలి సిద్ధం బహిరంగ సభ సక్సెస్ అవ్వడంతో వైసీపీ ఫుల్ జోష్ అందుకుంది. వైసీపీ అభ్యర్థులకు సంబంధించిన 5వ జాబితా కోసం పార్టీ ఎమ్మెల్యేలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 4వ జాబితా అనంతరం గణతంత్ర దినోత్సవం, సీఎం పర్యటనలు ఉండడంతో 5వ జాబితా ఆలస్యమైంది. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలలో మరింత ఉత్కంఠ నెలకొంది. మొత్తం 175 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన తర్వాతే ఎన్నికల పర్యటనలు ప్రారంభం చేయాలని సీఎం జగన్ భావించినా కుదరలేదు. అయితే భీమిలి సిద్ధం బహిరంగ సభ సక్సెస్ అవ్వడంతో వైసీపీ ఫుల్ జోష్లో ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. కోటేశ్వరరావు చెప్పండి, ఇక ఈ రోజైతే వైసీపీ 5వ జాబితా రెడీ అయినట్లు తెలుస్తుంది. ఇక ఎవరికి టికెట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? మరికొద్ది సేపట్లోనే 5వ జాబితా రిలీజ్ అవుతుందని మరి తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే రిలీజ్ అయినటువంటి 5వ జాబితాకు సంబంధించి మొత్తంగా ఉత్కంఠ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వరుసగా వాళ్ళ సెలవులు రావడం, గణతంత్ర దినోత్సవం, ఆ తర్వాత వరుసగా సీఎం పర్యటన ఉండడంతో ఈ 4వ జాబితా తర్వాత 5వ జాబితాకి చాలా గ్యాప్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. చాలా మరింత జాప్యం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా 4వ జాబితా ప్రకటించిన నేపథ్యంలో మరికొంతమంది నాయకులు పార్టీ మారేందుకు కూడా సిద్ధమవుతున్న నేపథ్యంలో వారిని బుజ్జగించడం కానీ, వారిని అధిష్టానంతో సంప్రదింపులు జరిపేందుకు కానీ ఈ గ్యాప్ తీసుకున్నారని కూడా మరి భావిస్తున్న తరుణంలో మరి ఈ 5వ జాబితా ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా మొత్తానికి ఉత్కంఠగా భరితంగా సాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే వైసీపీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో మరింత భయాందోళన నెలకొన్నాయి. ఇప్పటికే 25 మందికి సిట్టింగులకు సీటు నిరాకరించిన నేపథ్యంలో మరికొంతమందికి వేటుపడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. దాదాపు 50 నుంచి 60 వరకు నూతన అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆ విధంగా ముందుకు అడుగులు వేస్తున్న తరుణంలో మరికొంతమందికి సీట్లు మరి దక్కే అవకాశం లేకపోవడంతో కొంతమంది అయితే ఇప్పటికే సీఎంఓ కార్యాలయానికి వచ్చి ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కొంతమందికి సీటు దక్కుతుందని కొంతమంది నాయకులైతే మరి ఉత్సాహంతో కొంతమంది సీఎం క్యాంపు కార్యాలయానికి ఇప్పటికే సంప్రదింపులు జరుగుతూ ఉన్నారు. అంతేకాకుండా ఎవరైతే ఉన్నారో ఈ సీటు దక్కని కొంతమంది నాయకులు అయితే సిట్టింగ్లకైతే కొంత నిరాశలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే మరి టీడీపీ కానీ, జనసేన పార్టీలో కానీ జంప్ అయ్యేందుకు వారు రంగం కూడా సిద్ధం చేసుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే వీటికి సంబంధించినటువంటి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా దాదాపు 5వ జాబితా విడుదలవుతున్న నేపథ్యంలో ఇంకా టీడీపీ కానీ, జనసేన కానీ వేచి చూసే ధోరణిలోనే ఉందని కూడా చెప్పుకోవచ్చు. దాదాపు 1-2 సీట్లకు తప్పితే టీడీపీ, జనసేన మిగతా అభ్యర్థులను కూడా అధికారికంగా ప్రకటించలేదు. అది కూడా అధికారిక జాబితా అయితే ఈ
పొత్తులకు సంబంధించినటువంటి జనసేన టీడీపీకి సంబంధించినటువంటి ఉమ్మడి అభ్యర్థుల జాబితా తోటికి మరి రిలీజ్ కాలేదు. అంతేకాకుండా ఈ నేపథ్యంలోనే మరి టీడీపీ కానీ జనసేన నాయకులు కానీ మరి కార్యకర్తలు కానీ కొంత మరి ఆందోళనగా ఉన్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇప్పటికే ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రకటించుకుంటూ పోతుంది. ఎన్నికలకు సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి భీమిలిలో మరి చేసినటువంటి సభ సక్సెస్ అవడంతో ఇది మరింత పెరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ఇంతేకాకుండా వైఎస్ఆర్సీపీ ఈ భీమిలి సభ సక్సెస్ అవడంతో మరింత జోష్ మీద ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి కొంతమందికి నాయకులకి మరి సీట్లు దక్కే అవకాశం లేకపోవడంతో మరి కొంతమంది ఈ రోజు మరి భారీ ఎత్తున క్యూ కట్టే అవకాశం ఉందని కూడా చెప్పుకుంటున్నారు. మరికొద్ది గంటల్లోనే ఈ జాబితా అయితే ఇప్పటికే ఖరారైపోయింది. దీనికి తుది కసరత్తు కూడా నిన్నటి వరకు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే 5వ జాబితా మీద పెద్ద ఎత్తున మరి ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే కొన్ని పార్లమెంట్ సీట్లు అయితే మాత్రం కొంత కసరత్తు నరసరావుపేట ఎంపీ సీట్ అయితే కొంత క్లారిటీ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ యాదవ్ ని ఈసారి ఖచ్చితంగా మరి నరసరావుపేటకి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అనిల్ ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చారు. తప్పకుండా నేను అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని కూడా ఆయన ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో ఇది మరింత రసవత్తరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. నరసరావుపేట సంబంధించి బీసీ కార్డును ఉపయోగించాలి, బీసీ అభ్యర్థికి ఖచ్చితంగా ఉపయోగించాలని కొంతకాలంగా వైఎస్ఆర్సీపీ ఆలోచిస్తున్న నేపథ్యంలోనే మరి అక్కడ సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో శ్రీకృష్ణ దేవరాయలు ఇప్పటికే రాజీనామా చేసి ఉన్నారు. ఇది మరింత రసవత్తరంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది 5వ జాబితాకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.